హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? సరే, రేపు స్టాక్ మార్కెట్కి హాలిడే, హోలీ కదా. సో కానీ ఓవరాల్గా వచ్చే వారం స్టాక్ మార్కెట్లు ఎలా ఉంటాయో ముందే తెలుసుకుందాం. సో వచ్చే వారం కీ ఈవెంట్స్ ఏదైనా ఉన్నాయా? సో స్టాక్ మార్కెట్లో బళ్ళు ఓడలు బళ్ళు అవబోతున్నాయా? ఇంతకీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క స్థితిగతి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క చార్ట్స్ ఏం చెప్తున్నాయి, వాటి యొక్క ఫర్దర్ మూవ్మెంట్ ఏంటనేది అంచనా వేద్దాం. పేటీఎంలో లే ఆఫ్స్ అంటున్నారు. సో ఆ న్యూస్ అప్డేట్కి మేనేజ్మెంట్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటో చూద్దాం. సో ఆర్వీఎన్ఎల్కి సంబంధించిన అప్డేట్ ఉంది. సో అలాగే జిందాల్ స్టీల్ అండ్ పవర్, సో మన పోర్ట్ఫోలియోలోని వన్ ఆఫ్ ది స్టాక్ అయిన జిందాల్ అండ్ స్టీల్ అండ్ పవర్. సో జిందాల్ స్టీల్ అండ్ పవర్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది. సో అది డిస్కస్ చేద్దాం. బజాజ్ ఆటో వాళ్ళు న్యూ వెహికల్ లాంచ్ చేయబోతున్నారు. ఇత్యాది విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. గ్యాప్తో చేస్తున్నాం, అలాగే వీకెండ్ వీడియో కాబట్టి సో దీని యొక్క ఇంపార్టెన్స్ మీ అందరికీ తెలుసు కాబట్టి సో ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ట్రేడింగ్ గ్రూప్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయమని చెప్తాను. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. సో ఏంటంటే ఒక 2-3 వీడియోస్ మీరు చూస్తే మన ఛానల్లో నచ్చి సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ముందుగా నిఫ్టీ గురించి చూద్దాం. సో నిఫ్టీ గురించి చూడాలంటే వచ్చే వారం ఉన్న కీ ఈవెంట్స్ ఏంటి అనేది చూస్తే యుఎస్కి సంబంధించిన జీడిపి నెంబర్స్. సో ఎప్పుడు వస్తాయి అంటే మార్చి 28 వస్తాయి. సో మార్చి 28 అంటే 28 నైట్ కదా, కానీ మార్చి 29 మనకి హాలిడే, గుడ్ ఫ్రైడే సందర్భంగా. అంటే సింపుల్గా చెప్పాలంటే రేపు మండే హాలిడే హోలీ సందర్భంగా, ఫ్రైడే హాలిడే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అంటే 3 ట్రేడింగ్ సెషన్సే మనకు ఉన్నాయి. సో అయితే ఏంటంటే సో మనం జీడిపి నెంబర్స్ యూఎస్కి సంబంధించినవి ఎట్లా ఉన్నాయి, సో మన మార్కెట్ మీద ఎంత ఇంపాక్ట్ చేస్తుంది, ఆ విషయాలు మనం నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. సో మనకి మార్చి 29 లేదు కాబట్టి సో ఈ మధ్యలో మనకి ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగితే తప్ప మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అయ్యే అవకాశాలు ఉండవు. చూచాయిగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నిఫ్టీలోకి వెళ్ళి చూద్దాం, పదండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు సండే, సరే రేపు హాలిడే కాబట్టి సో మనకి రేపు హాలిడే కాబట్టి ట్యూస్డే గురించి మాట్లాడుకుందాం. ట్యూస్డే, థర్స్డే, అలాగే వెన్స్డే. ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఈ 3 డేస్ ఎట్లా వెళ్తుంది అని అంటే సో ఆల్రెడీ మనకి డైరెక్షన్ బ్రాడ్ వ్యూ అనేది అప్ సైడ్ అని మాట్లాడుకున్నాం. సో అటే వెళ్తుంది. సో అలాగే ఏంటంటే ఈ 21,707 లోని మెయింటైన్ చేస్తూ సో నెక్స్ట్ టార్గెట్స్గా నిఫ్టీ పైకి వెళ్తుంది కాబట్టి సో నియర్ బై సెల్ ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనం ఆ ఏరియా ఐడెంటిఫై చేస్తే సో దాన్ని బట్టి టార్గెట్ 1 ఏంటంటే పైకి వెళ్తుంది కాబట్టి 22,330, 22,487 అనేది సెకండ్ టార్గెట్ T2. సో థర్డ్ టార్గెట్ అనేది 22,650 అనమాట. సో కాబట్టి ఆ రన్నింగ్లో మనం అబ్జర్వ్ చేసుకుంటా ఆ టార్గెట్స్ని మనం వెళ్తుందా లేదో చూసుకోవడం అంతే. సో చాలా సింపుల్. సో కాబట్టి మార్కెట్ అప్ డైరెక్షన్లో ఉంది, అది కంటిన్యూ అవుతుంది. అయితే మనం ఈరోజు సండే, సో మార్కెట్లో ఏదైనా ట్రెండ్ని చేంజ్ చేసే విధంగా బ్యాడ్ న్యూస్లు రావచ్చు, లేదా ట్రెండ్ని చేంజ్ చేయకపోయినా టెంపరీగా మార్కెట్ని పుల్ బ్యాక్ చేసే బ్యాడ్ న్యూస్లు రావచ్చు. సో మనం చూడండి, మీలో చాలామంది బిగినర్స్ ఉండొచ్చు, సో ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు, అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో కూడా ఉండొచ్చు. కానీ మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్టాక్ మార్కెట్లో బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు టెంపరీగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్కి రియాక్ట్ అవుతాయి. స్టాక్స్ కూడా మేజర్ స్టాక్స్ డౌన్కి రియాక్ట్ అవుతాయి. కాకపోతే ఆ న్యూస్ అప్డేట్స్ టెంపరీగా ఎఫెక్ట్ చేసి మళ్ళీ అప్ ట్రెండ్ని కొనసాగిస్తాయా లేదా అది డిఫరెన్షియేట్ చేయండి. ఏం చెప్పాను నేను? బ్యాడ్ న్యూస్లకి మార్కెట్ పడతా ఉంటుంది, కొన్నేమో టెంపరీ బ్యాడ్ న్యూస్లు. సో అవి టెంపరీగా ఇంపాక్ట్ అయ్యి మళ్ళీ ర్యాలీ అయిపోతుంది మార్కెట్. 1 డే 2 డేస్ ఏదైనా డిప్ అయినా కూడా మళ్ళీ ఏంటంటే పైకి వెళ్ళిపోతుంది. సో టెంపరీగా ఎఫెక్ట్ చేసే బ్యాడ్ న్యూస్లు. కొన్నేమో ట్రెండ్ని చేంజ్ చేస్తాయి. అర్థమవుతుందా? సో ఇప్పుడు డౌన్ సైడ్ అని మాట్లాడుకున్నాము కదా. సో ఇక్కడ సెల్ ఆఫ్ జరుగుతూ ఉంటే డౌన్ సైడ్ అనుకుని మాట్లాడాము. కానీ ఈ డోజీ క్యాండిల్ పడుతున్నప్పుడు మనం టెలిగ్రామ్ గ్రూప్లో క్లారిటీ ఇచ్చాము, మీ అందరికీ తెలుసు ఏంటంటే అది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఇమీడియట్గా మార్కెట్ మనకి ఈవెంట్ ఉంది కాబట్టి సో ఏంటంటే ఫెడ్కి సంబంధించిన ఈవెంట్, మార్కెట్ మళ్ళీ పైకి డైరెక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ షార్ట్స్ తాలూకా కవరింగ్ అన్న జరుగుతుందని
మీకు ఈ డోజీ క్యాండిల్ అప్పుడే మనం సో మీకు ఐడియా ఇవ్వడం అనేది జరిగింది, గుర్తుందా? సో మీకు చూస్తే కనుక మీరు టెలిగ్రామ్ ఫాలోవర్స్ అయితే మనం సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నాం 22,332 నుంచి ఒక వ్యూ అనమాట 21,788 దాకా. సో అట్లాగేంటంటే బ్రాడ్ వ్యూ అనేది డౌన్ సైడ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాము సో కదా. సో అయితే ఏంటంటే అట్లాగేంటంటే మనం మధ్యలోనే ఎగ్జిట్ అయిపోయాం, నేను కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే బ్రాడ్ వ్యూ అనేది సో డౌన్ సైడే ఉంది. సో అలాగే ఏంటంటే బ్రాడ్ వ్యూ అప్ సైడ్కి చేంజ్ అయ్యింది అని చెప్పి మనం మెసేజ్ రీసెంట్గా ఇచ్చాం, మీ అందరికీ తెలుసు. సో అప్ సైడ్గా మారిపోయిందని చెప్పి. సో అలాగే ఈ డేకి ముందు అంటే ఈ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ పడుతున్నప్పుడు మీకు మెసేజ్ చేశాను, ఎఫ్ఓఎంసీ మీట్ ఉంది. సో ఈ డోజీ పడుతున్నప్పుడు మీకు చెప్పాను మార్కెట్ సో అప్ సైడ్కి టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఏంటంటే షార్ట్స్ చేస్తే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి అని. ఇట్లాంటి అప్డేట్స్ కావాలి అని అంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ లింక్ పోస్ట్ చేయడం అనేది జరిగింది. సో దాని ద్వారానే రండి, మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అదనమాట. సో అయితే ఇప్పుడు ఎవరైతే లాంగ్స్లో ఉన్న వాళ్ళు 22,330 దాకా కంటిన్యూ చేయొచ్చు. దాని తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. 22,487 టార్గెట్, అలాగే టార్గెట్ 3 అనేది 22,650. అయితే మనకి టార్గెట్లు ఇచ్చాం కదని చెప్పి కళ్ళు మూసుకొని ఉండకూడదు, డైలీ మనం మార్కెట్ని అబ్జర్వ్ చేయాలి. సో టెంపరీగా డిప్ అయినా కూడా ట్రెండ్ని చేంజ్ చేసేలాగా ఇంపాక్ట్ అవ్వకపోవచ్చు. సో అవుతుంటే మనం కనిపెడతాం, బయటకు వచ్చేస్తాము. లేకపోతే ఏంటంటే మనం హోల్డ్ చేయాలి. ఎందుకనంటే ఎవ్రీడే స్టాక్ మార్కెట్ ర్యాలీ అవుతా వెళ్ళదు, మధ్య మధ్యలో డిప్స్ వస్తాయి. కానీ చాలామంది వాటికి భయపడి ఎగ్జిట్ అవుతారు. దాని తర్వాత ఏమో చాలా మంచి ర్యాలీస్ వెళ్ళిపోతూ ఉంటాయి, వాళ్ళు అనుకున్న టార్గెట్ కన్నా ఇంకా మంచిగా వస్తుంటాయి. వాటిని ఎట్లా క్యాప్చర్ చేయాలనేది మన ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఏంటంటే అదే డిప్ అయినప్పుడు ఎప్పుడు కంగారు పడకూడదు, సో ఎప్పుడు కంగారు పడాలి ఆ విషయం తెలుసుకుంటే చాలు. అర్థమవుతుందా? ఏది టెంపరీగా ఎఫెక్ట్ చేస్తుంది, ఏది ట్రెండ్ని ఎఫెక్ట్ చేస్తుంది, అది ఇంపార్టెంట్. సో ఈవెంట్ కూడా మనం జీడిపి నెంబర్స్కి అట్లాగే ఈ ఫెడ్ మీట్లకి అట్లాంటి పెద్ద పెద్ద ఈవెంట్లకి తప్ప ట్రెండ్ని చేంజ్ అవుతుంది అనేది నేను ఎప్పుడు చెప్పలేదు, మీకు గుర్తుందా? సో అదనమాట. కాబట్టి మేజర్ ఈవెంట్స్ అట్లాంటివి ఉన్నప్పుడే ట్రెండ్ చేంజ్ అవుతాయి, లేదా మార్కెట్ ఓవర్ వాల్యూషన్స్లో ఉన్నప్పుడు ఎఫ్ఐస్ హెవీగా సెల్ ఆఫ్ గుంపుగా స్టార్ట్ చేస్తారు. అట్లాంటప్పుడు తప్ప చిన్న చిన్న ఇది తీసుకొని ఇది గుడ్ న్యూస్, ఇది బ్యాడ్ న్యూస్, ఇవాళ బ్యాడ్ న్యూస్ కాబట్టి పడిపోయింది, ఎక్కడ దాకా పడిపోద్ది అంటే ఇబ్బంది పడతాం మనం. ఎందుకంటే ఇవాళ పడిపోయిందని ఇంకెక్కడ దాకా పడిపోతుంది అని అంటే నెక్స్ట్ డే రికవర్ అయి కూర్చుంటుంది. సో మెజారిటీ టైమ్స్ ఎందుకనంటే అది పడిందే కానీ చెడింది కాదనమాట. కాబట్టి ఆ విషయం అనేది మనం అర్థం చేసుకోవాలని చెప్పి మరొకసారి చెప్తాను. కాబట్టి బ్రాడ్ వ్యూని కంటిన్యూ చేస్తుంది. ఏదైనా తేడా ఉంటే కనుక రన్నింగ్లో తెలుస్తుంది, అది మీకు అప్డేట్ చేస్తాను, నేను వరి అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి సార్, పేటీఎంకి సంబంధించి లే ఆఫ్స్ అంట 20-50% జాబ్ కట్స్ అంట అంటే నమ్మేస్తారు ఎవరైనా, ఎందుకంటే పేటీఎంకి జరిగిన బిజినెస్ లాస్ అలాంటిది. సో ఆర్బీఐ డెసిషన్ వల్ల. సో అయితే కంపెనీ వాళ్ళు ఏం క్లారిఫికేషన్ ఇచ్చారంటే అది పర్ఫార్మెన్స్కి సంబంధించిన అప్రైజల్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నాయి, ఆ పర్ఫార్మెన్స్ ఎవాల్యూషన్స్ అలైన్మెంట్స్ అవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అంతేగాని అవి సిగ్నిఫికెంట్గా మేము ఏమీ లే ఆఫ్ చేయట్లేదని అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్పారనమాట. సో ఐటీ కంపెనీల్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తాను. సో పేటీఎం సంగతి కాదు, సరే ఆ ఇష్యూకి మేనేజ్మెంట్ ఇచ్చిన క్లారిటీ, మనం పేటీఎంలో ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి మనం దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఐటీ కంపెనీల్లో ఏంటంటే మన చేత రిజైన్ పెట్టిస్తారు, మీరు రిజైన్ పెట్టకపోతే కనుక మేము తీసేస్తాం, టర్మినేట్ చేస్తామని. సో ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు భయపడద్దు. సో మీరు సేఫ్ సైడ్గా వేరే జాబ్ చూసుకోండి, అది వేరే, నేను కాదనట్లా. రిజైన్ అనేది ఎప్పుడు కూడా ఏం మేనేజర్ కానీ హెచ్ఆర్ కానీ అడగడానికి వీలు లేదనమాట మనల్ని. ఎందుకంటే అడిగితే కనుక దాన్ని రికార్డ్ చేయండి, లేదా ఇమీడియట్గా ఏంటంటే మెయిల్ కొట్టండి, మీరు ఎందుకు నా రెసిగ్నేషన్ అడుగుతున్నారు అని చెప్పి మెయిల్ కొట్టండి. ఎవరైతే మిమ్మల్ని అడిగారో వాళ్ళని మెయిల్ కొట్టండి. సో బీసీసీలో అవసరమైతే హెచ్ఆర్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బీసీసీలో పెట్టి మెయిల్ కొట్టండి అనమాట. రిప్లై ఏమి ఇస్తారో చూడండి అనమాట. ఎందుకంటే అది మన రైట్ అది. సో వాళ్ళకి తీసేసే అధికారం ఉన్నప్పుడు ఏంటంటే మనం రిజైన్ చేయాలా వద్దనేది అది మన రైట్ అది. కాబట్టి ఏంటంటే అది ఇల్లీగల్ అనమాట. సో ఎప్పుడైనా సరే ఐటీ కంపెనీలు కానీ రకరకాల కంపెనీలో చేస్తుంటారు కదా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో. సో వాళ్ళు బెదిరించి రిజైన్ చేయడానికి అడుగుతూ ఉంటారు. ఇమీడియట్గా మీరు వాళ్ళకే మెయిల్ పెట్టండి, అది రికార్డ్ చేయండి. ముందు మెయిల్ పెట్టండి, మెయిల్ కన్ఫర్మేషన్ పెడితే ఏంటంటే మిమ్మల్ని ఎవరు తీయలేరనమాట. ఎందుకంటే పెద్ద ఇష్యూ అవుద్ది అది. మీరు కనుక నా రెసిగ్నేషన్ ఎందుకు అడిగారు, మీరు కావాలంటే తీసేయచ్చు కదా, అంతే కదా. సో టర్మినేట్ చేయడానికి ఏంటంటే ఇవి క్రిమినల్గానో ఇల్లీగల్గానో ఏదో థింగ్స్ చేస్తే తప్ప కంపెనీలో టర్మినేషన్ చేయరు. ఎందుకంటే అప్పుడు దాకా మనల్ని వాడుకొని
సో వాళ్ళకి అవసరం లేక తీసేస్తున్నారు, ఆ విషయం కూడా మనకు అర్థమవుతుంటుంది, అది కూడా చెప్తూ ఉంటారు. కానీ అప్పుడు వాళ్ళు తీసేసేయాలి. కానీ కంపెనీకి ఎఫెక్ట్ అవ్వకుండా ఇలా లే ఆఫ్స్ పేరుని జరగకుండా ఏం చేస్తారంటే మన చేత రెసిగ్నేషన్ తెలివిగా మేనేజర్లు హెచ్ఆర్లు చేయిస్తూ ఉంటారు. సో ఈ విషయం అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్తాను ఐటీలో పనిచేసేవాళ్ళు. సో అది ఎడిదిరి వాళ్ళు తీసేస్తా అన్నారు కదా, టర్మినేట్ చేయరు అంత, అది సామాన్యం కాదు. మీరు ఎవరైనా పొడిచారైంది కంపెనీలో టర్మినేట్ చేయడానికి. సో అదనమాట. సో అలా ఏం చేయరు అట్లా. కానీ మన డాక్యుమెంట్స్ రావేమో అని భయంతో చాలామంది అలా చేస్తారు. అలా కాకుండా మీరు రెసిగ్నేషన్ ఎందుకు అడిగారు, మీ ప్రాజెక్ట్ లేకపోవడం నాదా ప్రాబ్లం అని చెప్పేసి మీరు రెసిగ్నేషన్ అయినా అడగకూడదు, కావాలంటే తీసేయండి అని చెప్పి మీరు మెయిల్ పెట్టండి. మీ జాబ్ అనేది పదిలంగా ఉంటుందన్నమాట. ఏది జరిగితే జరగనియండి. లైఫ్ ఈజ్ అబౌట్ లైఫ్ అనేది ఎప్పుడు కూడా మిస్టరీ అనమాట. గోయింగ్ ఫర్ ద న్యూ ప్లేసెస్ అండ్ మీటింగ్ ద న్యూ ప్లేసెస్ అండ్ మీటింగ్ ద న్యూ జాబ్స్, న్యూ ప్రొఫెషన్స్ అనమాట. కాబట్టి ఆల్వేస్ రెడీగా ఉండండి. అది చూడండి సార్, జిందాల్ స్టెయిన్లెస్. సో జిందాల్ స్టీల్కి మన పోర్ట్ఫోలియోలో స్టాకు, జిందాల్ స్టెయిన్లెస్ కాదు. సో జిందాల్ స్టెయిన్లెస్కి ఏంటంటే ఇక్కడ న్యూస్ అప్డేట్ ఏంటంటే ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు ఎంఓయూ అనమాట సైన్ చేశారు R&D ప్రాజెక్ట్కి సంబంధించి. జిందాల్ స్టెయిన్లెస్కి సంబంధించిన అప్డేట్ చూడండి సార్. అలాగే RVNL, సో ఎంఓయూ విత్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫర్ ఏ ప్రాజెక్ట్ వర్త్ 229 crores అనమాట. సో RVNLకి సంబంధించిన న్యూస్ అప్డేట్ చూడండి సార్. అలాగే జైడస్ లైఫ్కి సంబంధించి సో వాళ్ళకి టెంటేటివ్ అప్రూవల్ వచ్చిందనమాట US FDAకి నుంచి. సమ్ ట్యాబ్లెట్స్కి సంబంధించి 240 mg 480 mg, తెలుగు మీడియం నాకు అది తెలీదు, లెటర్ మూవీ అంట. ఓకే, సో జైడస్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ చూడండి సార్. అలాగే బజాజ్ ఆటో సిఎన్జి మోటార్ సైకిల్ లాంచ్ చేస్తున్నారంట June 2024లో. అలాగే నో ప్లాన్స్ టు మేక్ కార్స్ ఆర్ ఎంటర్ రేసింగ్. సో వాళ్ళ ప్లాన్స్ ఏంటో చెప్తున్నారు, ఆ ప్లాన్స్ ఇంకా లేవు అని చెప్తున్నారు. సో అదనమాట కథ. చూడండి ఫ్రెండ్స్, HDFC బ్యాంక్ గురించి చూసే ముందు సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో అట్లాగేంటంటే ఇక్కడ జెరోదా ఏంజల్ లింక్స్ ఉన్నాయి. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు కింద క్రియేట్ చేసిన నెంబర్కి మీ ఐడి పంపించండి. పంపిస్తే మిమ్మల్ని డీమ్యాట్ గ్రూప్లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం బెనిఫిట్స్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ చూడొచ్చు, అప్పుడప్పుడు మనం కండక్ట్ చేసే వెబినార్లు అటెండ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. చూడండి, ఎప్పుడైనా సరే బ్యాంక్ నిఫ్టీని అసెస్ చేయాలి అని అంటే HDFC బ్యాంక్ని, రిలయన్స్ని అసెస్ చేయండి. ఎక్కువ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ కదా అవి, అదనమాట. సో కాబట్టి రిలయన్స్, HDFC బ్యాంక్ నిఫ్టీ మీద ఆధారపడవు, డిపెండ్ అవ్వు. నిఫ్టీయే రిలయన్స్, HDFC బ్యాంక్ మీద ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే వాటి యొక్క వెయిటేజెస్ అనమాట అది. సో HDFC బ్యాంక్ అప్ ట్రెండ్లోనే ఉంది, మార్కెట్ కూడా అప్ ట్రెండ్లోనే ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు. అలాగే రిలయన్స్, సో రిలయన్స్ కూడా అప్ ట్రెండ్లోనే ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం హర్డిల్ ఉంది, కొంచెం స్లో అవుతుంది. సో 2930, సో 2930, ఇక్కడ 2975 ఈ జోన్లో కాస్త స్లో అవుతుంది, అంతకంటే ఏం లేదు. సో మార్కెట్లో అప్ ట్రెండ్ అయితే అప్లోనే ఉంది అనేది చెప్తుంది, క్లియర్గా అర్థమవుతుంది రిలయన్స్, HDFC బ్యాంక్. ఎప్పుడైనా మార్కెట్లో బ్రాడ్ యూజ్ చేంజ్ అయితే కనుక నాకు కన్ఫర్మేషన్ ఏదైనా అర్థం కాకపోతే నేను హెవీ వెయిటెడ్ స్టాక్ అయిన రిలయన్స్, HDFC బ్యాంకు, సో అదానీ పోర్ట్స్ ఇట్లాంటివి చూస్తుంటాను అనమాట అది. సో అఫ్కోర్స్ TCS, ఇన్ఫోసిస్ ఇవి కూడా చూడొచ్చు. కాకపోతే మెయిన్ ప్రధానంగా అయితే కనుక రిలయన్స్, HDFC బ్యాంక్ ఎడిపోతున్నాయి అనేది చూస్తాను. దాన్ని బట్టే మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ అనేది చేంజ్ అయిందా లేదా అనేది ఐడెంటిఫై చేస్తాం. మీ అందరికీ తెలుసు మన ఛానల్ ఏంటంటే బ్రాడ్ వ్యూ చేంజ్ అవుతున్నప్పుడు రన్నింగ్లో మెసేజ్ ఇస్తూ ఉంటాం. దానివల్ల మనం చాలా సేవ్ అవుతూ ఉంటాం. వాటికి అవి మీరు కూడా ఐడెంటిఫై చేయాలంటే ఇట్లాంటి స్టాక్స్ని, అంటే నేను ఇండివిజువల్గా నిఫ్టీని చూసే ఐడెంటిఫై చేస్తాను, కానీ కన్ఫర్మేషన్ కోసం లేదా ఏదైనా ఒక్కోసారి డౌట్ ఉంటుంది, ప్రతిసారి మనం ఐడెంటిఫై చేయాలంటే కష్టం కదా. అలాంటి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు, అంబిగ్యూటీ ఉన్నప్పుడు ఐ విల్ వెరిఫై రిలయన్స్ అండ్ HDFC బ్యాంక్ అని చెప్పి చెప్తాను. చూడండి సార్, నిఫ్టీ బ్యాంక్ కూడా అప్ ట్రెండ్లోనే ఉంది. సూనర్ ఇట్ ఈస్ గోయింగ్ టు టచ్ 47,993. సో ఖచ్చితంగా ఆడదాకా వెళ్తుంది. కాల్ ఆప్షన్ తీసుకున్నాను మిమ్మల్ని నమ్మి అని అనొద్దు. సో నేను వ్యతిరేకిని దేనికి, ఆప్షన్ ట్రేడింగ్కి. మీ అందరికీ తెలుసు, చాలాసార్లు కాజు కూడా చెప్పాను. సో అయితే ఏంటంటే ఇప్పుడు లాస్ట్ వెన్స్డే గుడ్ న్యూస్ వచ్చిందా, బ్యాడ్ న్యూస్ వచ్చిందా, సో అవి ఎలా ఉంటుందనేది లాస్ట్ సండే ఎవరైనా చెప్పగలరా? జరిగిపోయింది సండే, మొన్న జరిగిన వెన్స్డే గురించి కానీ, థర్స్డే గురించి కానీ, ఫ్రైడే గురించి కానీ చెప్పలేరు. సో అలాగే ఏంటంటే నెక్స్ట్ వెన్స్డే, థర్స్డే అట్లాంటి ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చినాయి అనుకోండి, ట్రెండ్ని చేంజ్ చేసేలాగా అప్పుడు మార్చుకుంటాం, రన్నింగ్లో మార్చుకుంటాం. కాకపోతే ఎర్లీగా మార్చుకుంటాం, అది ఇంపార్టెంట్. అంతేగాని సో వచ్చే గురువారం ఎక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ ఎక్స్పైరీకి ఎక్కడ వెళ్తుంది, సో 2025 కల్లా నిఫ్టీ ఎక్కడికి వెళ్తుంది, ఇట్లాంటి వాటి మీద బేస్ చేసుకొని ఎప్పుడు ట్రేడ్ చేయొద్దు. ప్రస్తుతానికి డైరెక్షన్ ఎటు ఉంది, అప్ సైడ్. ప్రస్తుతానికి సీజన్ ఏంటి, సమ్మర్,
ఎండ కాస్తుంది, ఒకరోజు ఎక్కువ కాస్తుంది, ఒకరోజు తక్కువ కాస్తుంది. అప్పుడప్పుడు వర్షం పడవచ్చు, అప్పుడప్పుడు పొద్దున్నే చలిగా అనిపించవచ్చు. కానీ సీజన్ అయితే సమ్మరే. అలాగేంటంటే ట్రెండ్ ఏంటి అనేది ఇంపార్టెంట్, దాన్ని బట్టి మనం ట్రేడ్ చేసుకోండి అంతే. సో ట్రెండ్ ఏదైనా మధ్యలో చేంజ్ అవ్వచ్చు, అది మధ్యలో తెలుస్తుంది అంతే. అంతేగాని ముందు మనం ప్రెడిక్ట్ చేయలేము. అంతేగాని ఈ వీక్ టార్గెట్ చెప్పండి అని అంటే చూచాయిగా మనం అక్కడ రఫ్గా చెప్తున్న నెంబర్స్ 47,993 దగ్గర సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అడవైపు వెళ్తుంది. కాబట్టి మధ్యలో ఏదైనా డెసిషన్ చేంజ్ చేసుకోవాలంటే నేను టెలిగ్రామ్లో ముందు అప్డేట్ చేస్తాను. ఎప్పుడు చేంజ్ చేస్తాను మధ్యలో అంటే అది మధ్యలో తెలుస్తుంది. ఆ వీక్ మధ్యలో ఏదైనా తేడా ఉంటే తెలుస్తుంది. తేడా పడితే కదా అది అక్కడ పడుతున్నప్పుడు మనం ఐడెంటిఫై చేస్తాం తప్ప ముందు ప్రెడిక్ట్ చేయలేము ఇవి. సో బిగినర్స్, ఎక్స్పీరియన్స్ పీపుల్ తెలుసుకోవాల్సిందంటే అదనమాట. సో అంతేగాని నెక్స్ట్ ఫ్రైడేకి ఇది టార్గెట్, నెక్స్ట్ సండేకి ఇది టార్గెట్, దాన్ని పట్టుకొని ఆప్షన్ ట్రేడింగ్ సెల్ పైన కింద సెల్ చేస్తానంటే పైన కింద 2 చోట్ల కాలిపోద్ది అనమాట. మార్కెట్ అలా బర్న్ చేస్తుంది అనమాట. సో ఇక బర్న్ ఆయిలే. సో కాబట్టి అదనమాట బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ బోత్ ఆర్ ఇన్ అప్ ట్రెండ్స్. సో కాబట్టి హోప్ఫుల్లీ టార్గెట్స్కి వెళ్తాయి, అందులో డౌటే లేదని చెప్తాను. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వాటికి సంబంధించిన థింగ్స్ రిప్లై ఇచ్చే ప్రయత్నం, అలాగే కుదిరితే రేపటి వీడియోస్లో దానికి సంబంధించిన అప్డేట్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. సో అందాక బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.